అందరికీ నమస్తే. మీ కార్తిక్ ఉంగరాల. మొత్తానికి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అలానే ఇంకొకటేందంటే అసలకే సీజన్‌లో వ్యాధులు వస్తున్నాయి. దోమలైతే విపరీతంగా కుట్టేస్తున్నాయి. అందుకని చాలా జాగ్రత్తగా దోమతెరలు వాడండి. అంతేకాకుండా వేడి ఆహారం తీసుకోండి. అలానే మంచినీరు కూడా వేడిగా ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే సీజనల్ వ్యాధులు వచ్చాయనుకోండి, డెంగ్యూ, మలేరియా ఏదొచ్చినా సరే అల్లాడిపోతాం. పిల్లలైనా సరే, ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. వినాయక చవితి పండుగనైతే చాలా శ్రద్ధగా జరుపుకోండి. ప్రశాంతంగా, ఇబ్బంది లేదు. ఓకే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో నా వీడియోలు కొంతమందికి నచ్చడం లేదు. అవి నాకు కూడా ఎందుకో తెలియట్లేదు. కానీ నచ్చిన వాళ్ళందరికీ కూడా నా గురువులు అని చెప్పి ఎప్పుడో చెప్పాను. వాళ్ళందరూ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి. ఇక ముందుగా ఈ వీడియో విషయం ఏంటంటే డోక్రా మహిళలకు సంబంధించే ఈ వీడియో కూడా. ఇందులో కొంతమంది అంటే డోక్రా మహిళలను అడిగారు. వెలుగుకు సంబంధించి అలానే మెప్మాకు సంబంధించి ఆర్పీల విషయంలో భాగంగా చాలామంది నాకైతే ఒక ప్రశ్న అయితే తలెత్తారు. ఆ ప్రశ్నకు సంబంధించి మీకైతే ఈరోజు నేను సమాధానం తెలియజేయబోతున్నాను. అదేంటంటే, సార్ మా దగ్గర సంబంధించిన బ్యాంక్ లింకేజీ బుక్స్ కానీ, అలానే శ్రీనిధి బుక్స్ కానీ, అంతేకాకుండా బ్యాంకు పొదుపు బుక్స్ కానీ కొంతమంది యానిమేటర్లు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారు. ఆర్పీలు కూడా వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారు. అవి వాళ్ళ దగ్గర ఉండాలా, మా దగ్గర ఉండాలా తెలియజేయమన్నారు. ఎందుకంటే ఆ బుక్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుని కొంతమంది ఇవ్వట్లేదని చెప్పేది కూడా నాకు తెలియజేయడం జరిగింది. కానీ నేను ముందే చెప్తాను, ఒక సంస్థ సంబంధించి కానీ, అధికారుల సంబంధించి కానీ ఎవరిని కూడా నేను ఉద్దేశపూర్వకంగా కానీ, నా విషయంలో భాగంగా ఎవరిని కూడా నేను ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించడంలో తప్పుగా అయితే మాట్లాడను. ఓకే. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. డోక్రా మహిళలకు సంబంధించి ఎవ్వరూ కూడా మీ బ్యాంక్ లింకేజ్ సంబంధించిన బుక్స్ కానీ, శ్రీనిధి బుక్స్ కానీ, పొదుపు సంబంధించిన బుక్స్ కానీ మీ దగ్గరే పెట్టుకోండి. ఎవ్వరికీ ఇవ్వద్దు. ఎక్కడా కూడా ఏ రాజ్యాంగంలో కూడా లేదు యానిమేటర్ దగ్గర పెట్టుకోవాలి, ఆర్పీల దగ్గర పెట్టుకోవాలి, ఎక్కడా కూడా లేదు. కొంతమంది చెప్తారు మీ దగ్గర ఉంటే పోతాయని. అదంతా అబద్ధం. అలా చెయ్యొద్దు. మీరు ఎక్కడా కూడా మీ దగ్గరే పెట్టుకోండి. ఈ మధ్యకాలంలో కొంతమంది, నేను అందరూ అంటలేదు, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కొంతమంది ఏం చేశారంటే ఇలానే వాళ్ళ దగ్గర బుక్స్ పెట్టుకొని ఆ బుక్స్ సంబంధించి కొన్ని బ్యాంకుల్లో లోన్లు తీసుకొని అవి కట్టకుండా వీళ్ళకి కూడా ఆ గ్రూప్ సభ్యులకు కూడా తెలియకుండా చాలా వరకు ఫ్రాడ్స్ జరిగాయి. లక్షల రూపాయలు జరిగాయి ఫ్రాడ్స్. అప్పుడు ఏమవుతుంది, మీకు కూడా తెలియదు. తీర్మానం ఉంటుంది, సంతకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మీకు తెలియదు ఆ బ్యాంకు లోన్ తీసుకున్నట్టుగా కూడా. అలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే మీ బుక్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఎవ్వరికి ఇవ్వద్దు. ఆ 3 బుక్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఎవరికి ఇవ్వద్దు, మీ దగ్గర పెట్టుకోండి. లేనిపోని చిక్కుల్లో ఇరుక్కోవద్దు. మళ్ళీ చెప్తున్నా, ఒక సంస్థను కానీ ఒక అధికారిని కూడా ఎక్కడా కూడా నేను తప్పట్లేదు. కానీ డోక్రా మహిళలకు సంబంధించి నేను చెప్తుందంటే మీకు సంబంధించి ఈ బుక్స్ మాత్రం మీ దగ్గర పెట్టుకోండి. ఎవరు ఏమైనా సరే, ఏపీఎం అడిగినా, సీసీ అడిగినా, యానిమేటర్ అడిగినా, ఆర్పీ అడిగినా, సీఎం అడిగినా, ఎవరు అడిగినా సరే, ఆ సంస్థలు ఈ సంస్థలు ఎవరు అడిగినా సరే మీ దగ్గర పెట్టుకోండి. ఎవ్వరో ఇవ్వద్దు. తర్వాత తప్పు జరిగిందని చెప్పేసి ఏ ఇబ్బందులు పడద్దు. ఓకే. ఇక యానిమేటర్ దగ్గర ఎలాంటి బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ ఏందో మీకు తెలియజేస్తా. అవి కూడా ఎక్కడ ఉండాలి అవి కూడా మీకు చెప్తా. ఇక 1 నగదు బుక్కు, 2 లెడ్జర్ బుక్కు, 3 ఓచర్ బుక్కు, రసీదుల బుక్కు, అప్పుల బుక్కు, తీర్మానం బుక్కు, ఈ 6 ఉంటాయి యానిమేటర్ దగ్గర. ఇవి కూడా యానిమేటర్ దగ్గర ఉండకూడదు. ఇవి ఆ గ్రామ సమైక్య ఓబీ దగ్గరే ఉండాలి. ఇక ముఖ్యంగా ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి, మీకు తెలియని విషయం ఏంటంటే మొబైల్ బుక్ కీపింగ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఏది మన వీళ్ళకి సంబంధించి, వెలుగుకు సంబంధించి. ఈ మధ్యకాలంలో ఈ నవంబర్ నుంచి అనుకుంటా ఒక సర్వే చేస్తున్నారు వాళ్ళు. ఫ్యామిలీ అండ్ లోకస్ సర్వే కూడా చేస్తున్నారు. ఏంటది, లోకస్ అనేది ఒక యాప్, అది కేంద్ర ప్రభుత్వం ఉంది. మొబైల్ బుక్ కీపింగ్ అనేది మన ఆంధ్రాది. ఆంధ్రాలో వెలుగుకు సంబంధించి కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి అదే మీరు ఎక్కడైతే ఆన్లైన్ చేస్తున్నారో అదే ఆన్లైన్ సేమ్ లోకాస్ యాప్లో కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన యాప్లో పొందుపరచాలని చెప్పేసి ప్రభుత్వం, ఇదే కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే దాంట్లోకి ఇప్పుడు ఈ ఆంధ్రాకి సంబంధించిన మొబైల్ బుక్ కీపింగ్లో ఏదైతే ఆన్లైన్ చేస్తారో సేమ్ అలానే లోకస్లో కూడా చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి డోక్రా మహిళరా, ఆంధ్ర కాదు తెలంగాణ కాదు ఎక్కడైనా సరే విషయంలో భాగంగా, అరే బాబు కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మేము ఇన్ని డబ్బులు ఇస్తున్నాం, మీకు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నాం, మీకు మహిళల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నాం, మీకు ఈ డబ్బు అంతా ఎడిపోతుంది, అసలు మీరు ఏం చేస్తున్నారు అనేది అడగకుండా ఖచ్చితంగా మీరు ఏం చేస్తారో మాకు తెలియాలి. అందుకనే లోకాస్ యాప్లో మీరు పొందుపరచని అన్నారు. ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి ఏం జరిగిద్దంటే డోక్రా మహిళలకు సంబంధించిన ప్రతి అంశం కూడా ఒకే గ్రూప్లో ఉన్న 10 మంది సభ్యురాలు, లీడర్స్, వీళ్ళందరి సభ్యురాలకు సంబంధించిన ప్రతి అంశం కూడా లోకాస్ యాప్లో, మొబైల్ కీపింగ్ యాప్లో అయితే బ్యాంక్ అకౌంటు,
ఫోన్ నెంబరు, ఇంకా ఏమన్నా ఆధారు, రేషను, ప్రతిదీ కూడా వీళ్ళు ఆన్లైన్ చేసేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో అక్రమాలకు చెక్ పడిపోతుంది, ఖచ్చితంగా చెక్ పడిపోతుంది. మీకు తెలియదు ఇంకేంటంటే చెక్ పడిపోతుంది. ఎలా అంటారేమో, ఇంతకుముందు వీళ్ళకి సంబంధించిన విషయంలో ఏంటంటే ఆ గ్రూప్లో ఉన్న ఆ గ్రూపు ఎవరైతే గ్రూప్ లీడర్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అంశాలు బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ లోకాస్ యాప్ మొత్తం కూడా రెడీ అయిపోయిన తర్వాత ఏం జరిగిద్దంటే ఖచ్చితంగా గ్రూప్లో ఎంతమంది సభ్యురాలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎంత కట్టారు, ఎంత కడితే వాళ్ళకి లోన్ ఇవ్వాలి, టైం అయిపోయిందా, వాళ్ళకి లోన్ తీసుకుని ఎన్నాళ్ళు అవుతుంది, ప్రతి అంశం కూడా లోకాస్ యాప్ ద్వారా మీకు రాబోయే రోజుల్లో మీకు లోన్ ఇవ్వబోతారు. ఇంకా 10 లక్షలు తీసుకున్నారనుకోండి, మీకు ఈ నెలలో అయిపోద్ది, ఖచ్చితంగా ఈ నెలలో అయిపోద్ది. ఈ నెలలో అయిపోయినప్పుడు ఏం జరిగిద్దంటే కొంతమంది అధికారులు ఏంటంటే ఒక 2 నెలలు ముందుకు పెడతారా, సరే 2 నెలలు ముందుకు వచ్చే వాళ్ళకి లోన్ అయిపోయాం కదా అనుకోవచ్చు. అలా కాదు, మీరు ఒకవేళ అధికారులు 2-3 నెలలకు ముందు నడిపినా కూడా కానీ మీకు ఈ నెలలోనే కావాలనుకోండి, మీకు తంబేసి ఉంటారు. ఇప్పుడు ఆధార్ మొత్తం అన్నీ కూడా అప్డేట్ అయిపోతున్నాయి కదా, అప్డేట్ అయిపోయిందంటే ఖచ్చితంగా మీరు ఆ ఏపీఎంకి చెప్తే ఆ ఏపీఎం ద్వారా ఆ బ్యాంకు మేనేజర్తో మాట్లాడి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. ఏది మళ్ళీ లోన్ కోసం ఇబ్బంది అయితే ఉండదు ఈసారి ఖచ్చితంగా. ఓకే, అలానే ఇక చాలామందికి సంబంధించిందంటే సార్ ఈ 5 చెప్పారు కదా, ఏది నేను చెప్పిన 5 అంశాలు, నగదు బుక్కు, లెడ్జర్ బుక్కు, అలానే ఓచర్ బుక్కు, రసీదుల బుక్కు, అప్పుల బుక్కు, తిరమాణ బుక్కు, ఇన్ని చెప్పారు కదా. మరి వీటికి సంబంధించిన విషయాలు ఏంటి, మరి అసలు ఇది ఏంది ఇవి 5 అడిగితే? సరే నేను ఒక్కోటి చెప్తా. ఓకే, ఒక్కోటి క్లుప్తంగా చెప్తా మీకు. ఓకే, ముందు నగదు బుక్కు. ఈ నగదు బుక్కు చూసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే గ్రామ సమైక్యలో అంటే మన గ్రామంలో ఉన్న గ్రామ సమైక్యకు సంబంధించిన అంశంలో భాగంగా జరిగే లావాదేవీలు. గ్రామ సమైక్య కూడా అడగొచ్చు మీరు, గ్రామ సమైక్య అంటే ఏం సార్ అని. గ్రామ సమైక్య అంటే మీ దగ్గర ఉన్న గ్రూపులు ఉంటాయి కదా, మొత్తం ఒక 30 గ్రూపులు 10 గ్రూపులు ఉంటాయి కదా, అవి గ్రామ సమైక్య అంటారు. వాటిని గ్రామ సమైక్య అంటే ఆ గ్రూపులు మొత్తం కూడా గ్రామ సమైక్య అంటారు. ఆ గ్రామ సమైక్యకి సంబంధించిన విషయంలో భాగంగా లావాదేవీలు జరిగినప్పుడు వసూలు చెల్లింపు దాన్నే నగదు బుక్ అంటారు. ఏమంటారు? వసూలు చెల్లింపు దాన్ని నగదు బుక్ అంటారు. ఇక లెడ్జర్ బుక్ అంటే ఏంటంటే గ్రామ సమైక్యకు సంబంధించి సిఐఎఫ్ అంటే 2 అకౌంట్లు ఉంటాయి వీళ్ళకి, సిఐఎఫ్ అలానే శ్రీనిధి, కొన్ని బుక్స్ వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ ఉంటాయి. ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని నిధులు ఉంటాయి, వీళ్ళకి సంబంధించిన గ్రామ సమైక్య నుంచి వచ్చే కొన్ని నిధులు ఉంటాయి. ఈ 2 నిధులకు సంబంధించి వీళ్ళ విషయంలో భాగంగా వడ్డీ ఎంత పడుతుంది, ఏది లెడ్జర్ బుక్లో ఈ ప్రతిదీ కూడా ఏది ఆ బుక్లో క్లుప్తంగా రాస్తారు. ఖాతా బుక్ అని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి అంశంలో భాగంగా ఒక్కొక్క పేజీ పెట్టుకుంటూ పోతారు వీళ్ళు. అప్పుడు మీకు నగదు బుక్ కంటే కూడా లెడ్జర్ బుక్లో క్లియర్గా ఉంటుంది అనమాట, వడ్డీ ఎంత వచ్చింది ఏంటి, ప్రతి అంశం కూడా చాలా క్లుప్తంగా ఉంటుంది. ఇక ఓచర్ చెల్లింపు బుక్ అంటే ఏంటి, దీనికి వెలుగు సంబంధించిన జీతభత్యాలు, అప్పులు ఇచ్చిన ఓచర్లు, శ్రీధికి సంబంధించిన బ్యాంకుకి సంబంధించిన బదిలీల్లో విషయంలో ప్రతిదీ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో ఒక విషయం ఉంది, 5,000 ఎక్కువగా ఉంటే వీళ్ళు రెవెన్యూ స్టాంప్ పెడతారు, గుర్తుపెట్టుకోండి బాగా. రెవెన్యూ స్టాంప్ కూడా పెడతారు ఖచ్చితంగా, ఇదొకటి. ఇక బయోమెట్రిక్ ఇది ఖచ్చితంగా ఉంటుంది, మీకు తెలియనే ఉంది ఇది ఖచ్చితంగా. ఇక రసీదు బుక్ అంటే ఏంటంటే మనం ఇచ్చే అమౌంట్ ఉంటుంది కదా, అది రసీదు బుక్. మీరు ఏమి ఇచ్చినా వాళ్ళకి రసీదు తీసుకోవడం మర్చిపోద్దు వాళ్ళ దగ్గర, గుర్తుందిగా. మీరు ఏమి ఇచ్చినా ఆ సంస్థకి ఆ కార్యాలయానికి ఏమి ఇచ్చినా మీరు అమౌంట్ ఇచ్చారంటే రసీదు తీసుకోవడం మర్చిపోవద్దు ఖచ్చితంగా, ఇది మాత్రం ఇంపార్టెంట్. ఇక ఈ బుక్స్ కూడా నేను చెప్పిన 6 బుక్స్ కూడా ఎవరి దగ్గర ఉండాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఓబీ దగ్గర ఉండాలి. మీరు అనవసరంగా లేనిపోని ఎవరితో గొడవ పడకుండా ఒకటే మాట 2 మాటలు, మాకు సంబంధించిన బుక్స్ మా దగ్గరే ఉండాలి, మేము ఇవ్వము అని చెప్పేసేయండి. ఎందుకంటే అనవసరంగా ఎవరితో గొడవలు పడకూడదు. మనకు నాలెడ్జ్ లేకపోతే తెలుసుకోండి. ఎందుకంటే చాలామంది అడిగిందంటే, సార్ మీరు డోక్రాకు సంబంధించిన వీడియోలు చేస్తారండి సార్, మీకు పని పాటలేదా అని అడిగారు నన్ను. మీరే గనక డోక్రా సంబంధించిన మహిళల విషయంలో భాగంగా మేము అన్ని లోన్లు ఇస్తాం అని చెప్పే బదులు మా సంస్థ ఇలా ఉంటుంది, మా సంస్థకు సంబంధించి ఇంత క్లియర్గా ఉంటుంది, మేము ఇన్ని లోన్లు ఇస్తాము, మాకు సంబంధించిన భాగంగా మా దగ్గరికి ఇలా ఉంటుంది అని మీకు సంబంధించిన యానిమేటర్కి ఏం తెలిసిందో ఆ డోక్రా మహిళకు కూడా తెలియాలి ప్రతిదీ కూడా. అప్పుడు మీకు ఏంటంటే ఇలాంటి మాలాంటి మీడియా సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఈ డోక్రా మహిళలు తెలియజేయరు ప్రతి అంశాన్ని కూడా. ఎందుకు తెలియజేస్తున్నాం? ఒక వీడియో నాది మొన్న చేసిన డోక్రా మహిళ మేలుకొని ఒక వీడియో నా దాంట్లో 60,000 మంది చూశారు వీడియో. ఎందుకు చేశారంటే
వాళ్ళకి సంబంధించిన అంశాలు చాలా వరకు తెలియదు. ఇంకా ఈ సంస్థ అనేది అభివృద్ధి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తామని ఒక అభివృద్ధి చేస్తున్నారు తప్ప, కానీ మా సంస్థలో ఇలా ఉంటుంది, ఇలా చెయ్యండి, ఏ అధికారికి ఇంత ఇవ్వద్దు, ఏ అధికారి కూడా ఇలా చేయకూడదు, ప్రతిదీ కూడా నేర్పాలి. డోక్రా మహిళలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు చెప్పాలి. అవగాహన కార్యక్రమాలు చెబితేనే డోక్రా మహిళలకు సంబంధించి చాలా నేర్చుకోవాలి వాళ్ళు. ఇంకా డబ్బులు తీసుకొని వడ్డీ కట్టడం కాదు, ఆ సంస్థలో ఎలాంటి విషయం ఉంటుంది, ఆ సంస్థకు సంబంధించిన అంశంలో భాగంగా ఎలా ఫ్రాడ్ జరగకూడదు, మీరు ఎలా వాటి జోలికి వెళ్ళకూడదు, మీరు ఇచ్చిన ఆ యాప్స్ ఏంటి, ఆన్లైన్ చేయించుకునేటప్పుడు డబ్బులు కట్టాలా లేదా, కట్టకూడదు. సరే, మేము మాకు సంబంధించిన అంశంలో భాగంగా మా గ్రూపులో ఒక సభ్యురాలు తగ్గిపోతే ఇంకో సభ్యురాలను చేర్చుకోవడం డబ్బులు కట్టాలా లేదా, కట్టకూడదు. ఇలా ప్రతి దాన్ని కూడా వాళ్ళకి వివరంగా క్లుప్తంగా మీకు తెలియజేస్తే వాళ్ళు ఖచ్చితంగా మీ సంస్థని గౌరవిస్తారు, మీ సంస్థకి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోద్ది. కానీ ఇవన్నీ నేర్పకుండా మీరేం చేస్తారంటే మేము లోన్లు ఇస్తాం, వీళ్ళకంటే ఏంటంటే లోన్లు ఇచ్చే సంస్థ, ఇదే విషయం. ఇంతకు తప్ప ఇక్కడ ఏమీ లేదు. ప్రతిదీ కూడా మీకు తెలియని విషయం ఏంటంటే, నేను మొన్న కూడా చెప్పా, చాలా ఈ వెలుకు సంబంధించి కానీ మెప్పాల సంబంధించి కానీ కొన్ని కోట్ల రూపాయలు ఓడి ఉండిపోతుంది, ప్రభుత్వం మొత్తుకుంటుంది, అధికారులు మొత్తుకున్నారు, ఎందుకు కట్టడం లేదు, అసలు ఏం జరిగింది, ఇది కూడా ఈరోజు మీకు తెలియజేయబోతున్నా. ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం ఏం జరిగిందంటే, జీడీసీసీ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకులు కొన్ని, ఈ ప్రభుత్వం సంబంధించిన జీడీసీసీ బ్యాంకు సంబంధించి చాలామందికి ఇక్కడ ఈ ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించిన విషయంలో భాగంగా ఇక్కడ చాలామందికి లోన్లు ఇప్పించారు వీళ్ళు, జీడీసీసీ బ్యాంకు కాకుండా. కానీ హడావుడిగా గత ప్రభుత్వం ఏం చేశారంటే, మొత్తం కూడా తీసుకొచ్చి జీడీసీసీ బ్యాంకులో పెట్టండి, వీళ్ళని పెడితే మన జీడీసీసీ బ్యాంకు ఎక్కడికో వెళ్ళిపోద్దని చెప్పారు. అది ఎక్కడికో పోయింది. అది యాడిపోయిందంటే, చాలామందికి సంబంధించిన ప్రైవేట్ బ్యాంకుల్లో ఓడి ఉన్న ఖచ్చితంగా, అంటే ఓడి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ బ్యాంకు సంబంధించిన లావాదేవీలు జరపకుండా ఆగిపోయిన వాటిని ఏమంటారంటే ఆ ఓడి పడింది అంటారు. మీకు ఆ బ్యాంకు సంబంధించిన డబ్బులు తీసుకొని కట్టకుండా ఉన్న ఆ అకౌంట్లు ఎవరైతే ఆ గ్రూపులు ఉన్నారో ఆ గ్రూపులకి ఈ జీడీసీ బ్యాంకులో చాలామంది అధికారులు లోన్లు ఇప్పించారు. ఇది జగమెరిగిన సత్యం. ఈ బ్యాంకులకు సంబంధించి ఇక్కడ ఆల్రెడీ ఓడి ఉందిరో బాబు అని చెప్పకుండా ఆ బ్యాంకుల్లో పోయి కొత్తగా లోన్లు ఇప్పించారు. ఎక్కడ ఓడి రాకుండా ఏముంటుంది, ఇంకా కోట్ల రూపాయల ఓడి మిగిలిపోయింది. ఈరోజు ఎవరు కట్టాలి ఇదంతా? ఈరోజు చెప్పండి, ఎవరు కట్టాలి ఇదంతా? ప్రభుత్వానికి ఎంత లాసు, బ్యాంకులకి ఎంత లాసు చెప్పండి. కట్టే వాళ్ళకి సంబంధించి మనం చూసుకొని వాళ్ళకి లోన్లు ఇప్పించాలి. కానీ కొంతమంది చేసిన పనుల వల్ల ఈరోజు మెప్మాలో కానీ వెలుగులో కానీ కోట్ల రూపాయలు ఓడి ఉండిపోయింది. ఇది విషయం. ఓడి నేను గతంలో కూడా చెప్పా, జీడీసీసీ బ్యాంక్ అని ప్రభుత్వ బ్యాంక్ గత ప్రభుత్వంలో ఎక్కడికో అంటే అది ఎక్కడికో పోయింది, ఈరోజు ఓడి ఉండిపోయింది. ఈరోజు దీనికి సంబంధించిన ఏదైనా అడుగుదామంటే సుప్రీంకోర్టు మాకు గైడ్లైన్స్ ఉన్నాయి, మేము ఇవ్వము. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అని చెప్తున్నారు ప్రతిదీ కూడా మెప్మాలో. మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్పిందా అంటే, తెలుగులో ఎవరో ఏదైనా అడిగామంటే మనం ఇంగ్లీష్లో ఇస్తారు వీళ్ళు. సరే, మనం అంటే ఏదో కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళం, వాళ్ళకంటే కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు, మరి వాళ్ళు కూడా తెలుగులో ఇవ్వాలి కదా ఒక చట్టం వేసినప్పుడు. కానీ అది ఇవ్వరు వాళ్ళు. అది విషయం. అయితే ఈ ఓడి బయటికి రాదు, ఈ పక్కదారి పట్టిన నిధులు బయటికి రావు. దీనివల్ల ఏమైందంటే ఈరోజు బాగా సమస్యలు వచ్చి పడింది. ఓకే, మీ కార్తీక్ ఉంగరాల. నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు, కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కార్తీక్ ఉంగరాల. ఇలాంటి వీడియోలు ఇంకా మీకు నేను అందించాలన్నా, మీ దగ్గరికి త్వరగా ఉరికి రావాలన్నా కూడా మీరు ఒక కామెంటు, ఒక లైకు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, మర్చిపోవద్దు. ఓకే, మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా, నా వీడియో కోసం మీరు రెడీగా ఉండండి. బాయ్.